శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలోని 11వ శ్లోకం శ్రీచక్రము యొక్క వర్ణన. ఈ శ్లోక సాధనా ఫలితం ద్వారా ఆరోగ్యం, సత్సంతానం పొందగలరు. ఈ శ్లోక ఉచ్చారణ అలాగే శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలా ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్ వసుదలకలాశ్రత్రివలయా త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోనాః పరిణతాః. చతుర్భిః శ్రీకంఠైః అనగా శివుని 4 కోణములు. శివయువతిభిః శక్తి యొక్క కోణాలు. పంచభిరపి 5. ప్రభిన్నాభిః పూర్తిగా భిన్నమైనది. శంభో అనగా శివ. నవభిరపి మూల ప్రకృతిభిః 9 ప్రకృతుల చేతను తవ నీ యొక్క శరణ కోణాః నిలయమగు శ్రీచక్రము యొక్క కోణములు. వసుదల అష్టదళముల చేత, కలాశ్ర షోడశ దళముల చేత, త్రివలయ 3 వృత్తాలు, త్రిరేఖాభిః సార్ధం 3 భూపురముల చేతను అనగా 3 పంక్తులు జోడించి ఉన్న, పరిణతాః పరిణామమును పొందినవై, చతుశ్చత్వారింశద్ 44గా ఉన్నటువంటి, శివునికి సంబంధించినటువంటి 4 కోణములు, శక్తికి సంబంధించినటువంటి 5 కోణములు, శ్రీచక్ర నిర్మాణమునకు మూలములైన 9 ప్రకృతుల చేతను వసుదల, కలాశ్ర, త్రివలయ, త్రిరేఖములతో కూడినదై 44 అంచులు కలిగినటువంటి శ్రీచక్రమే నీకు నిలయ స్థానము కదా తల్లి అని భావము. లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అధిష్టాన స్థానము బిందు స్థానము. ఇలా మనము ధ్యానము చేసుకుంటూ ఈ శ్లోకాన్ని సాధన చేయవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.